నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివకాసి కార్నర్। ఈరోజు మీకు చాలా ఈజీగా తయారు చేసుకునే పోహా రెసిపీస్ చూపిస్తానండి। ఈ 4 వెరైటీస్ ఆఫ్ పోహా రెసిపీస్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। అవి ఏంటంటే అటుకుల పాయసం, అటుకుల పులిహోర, అటుకుల గుంత పొంగనాలు, అలాగే అటుకుల చాట్। ఈ 4 వెరైటీస్ కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి। మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ముందున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి। సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ముందుగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ఇవే కొలతలతో మనం తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుందండి ఈ పాయసం। ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। దీని ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా తొందరగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ముందుగా ఒక కప్పు అటుకులకు గాను 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసి దీన్ని ఉడికించుకోవాలండి వాటర్ వేసి। ముందుగా ఒక కప్పు వాటర్ వేసి వీటిని ఉడికించుకోవాలి। ఇవి ఉడికిన తర్వాత ఇందులో 2 కప్స్ పాలను యాడ్ చేసుకోవాలి, అలాగే 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి। టోటల్గా 4 కప్స్ అయిందండి ఒక కప్పు అటుకులకి గాను। సో ఈ విధంగా పాలను వేసి బాగా కలపాలి, ఎందుకంటే అడుగున సగ్గుబియ్యం ఉండిపోతుంది। సో ఈ విధంగా కలిపి మూత పెట్టి వీటిని బాగా మరిగించుకోవాలి। ఇలా పాలు పూర్తిగా మరిగిన తర్వాత ఇందులో అటుకుల్ని యాడ్ చేసుకుందాం। ఈ అటుకుల్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసి వేసుకోవాలండి, ఎందుకంటే అటుకుల్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా। సో ఈ విధంగా వాష్ చేసి అటుకుల్ని వేసుకోవాలి। ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఈ పాలల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి, కొంచెం పాయసం దగ్గర పడే వరకు మరిగించే విధంగా కలుపుతూ మరిగించుకోవాలి, ఎందుకంటే పైన పొర అనేది కడుతుంది। సో అది కట్టకుండా ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి। మనకి పాయసం బాగా మరిగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి। సో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు బెల్లం తీసుకొని పౌడర్ చేసి వేయాలి। ఇలా బెల్లం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఎందుకంటే పాయసం విరిగిపోతుంది। సో ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసి బాగా కలపాలి। అలాగే ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పును అదే నెయ్యితో వేసేయాలి। కొంచెం వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుందండి। ఇప్పుడు దీన్ని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే అటుకుల పాయసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇప్పుడు మన నెక్స్ట్ పోహా రెసిపీ వచ్చేసి అటుకుల పులిహోర। ఇది కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి। అటుకుల పాయసం ఎలా అయితే తయారు చేసుకున్నామో అంతే ఈజీగా ఈ అటుకుల పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ అటుకుల పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి। ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పులిహోరని పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి। వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి। ముందుగా 1 కప్పు అటుకులకి గాను 4 కప్స్ వాటర్ వేసి మరిగించుకోవాలి। ఈ వాటర్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఈ వాటర్ని మరిగించుకోవాలి। ఈ వాటర్ మరిగేటప్పుడు ఇందులో అటుకుల్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి। ఎక్కువ టైం ఉంచకూడదండి స్టవ్ మీద। సో అటుకులు వేసిన వెంటనే ఒక అర నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి। ఇలా వడపోసుకుని వాటర్ అంతా కిందకి దిగిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల అటుకులు పొడి పొడిలాడుతూ ఉంటాయండి, మెత్తగా అవ్వవు, అటుకులు చాలా తొందరగా మెత్తబడిపోతాయండి। సో ఈ ప్రాసెస్లో చేయడం వల్ల బాగా మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి పులిహోర। ఇప్పుడు పులిహోరకి ప్రిపేర్ చేసుకుందాము। దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇందులో వేరుశనగలు వేసి వేయించి పక్కకి తీసుకోవాలి। ఇలా పక్కకి తీసుకున్న తర్వాత మనం పులిహోరకి ఏమైతే పోపు దినుసులు వేస్తామో ఇందులో కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి। మన దగ్గర అల్లం తరుగు కనుక ఉంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి, 1/4 టీ స్పూన్ చాలా బాగుంటుంది।
సో ఇందులో పచ్చిమిర్చి కూడా 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకోవాలి. వీటిని ముద్దగా అయితే కొంచెం కొంచెం చేతితో ఈ విధంగా పొడి పొడిలాడుతూ వచ్చేటట్టు వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ముందే వేయాలండి, పసుపుని తాలింపులో. సో నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని ఈ లాస్ట్లో వేయాలండి. అప్పుడే మనకి కరకరలాడుతూ ఉంటాయి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక పెద్ద నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. ఈ నిమ్మరసం అటుకులకి అంతటికి బాగా పట్టేటట్టు బాగా కలపాలి. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే మీకు ముందుకు చిన్న చిన్న టిప్స్ చెప్పాను కదా, అవి పాటించినట్లయితే ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది అటుకుల పులిహోర. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, అటుకుల పులిహోర. మన నెక్స్ట్ పోహా రెసిపీ వచ్చేసి అటుకుల గుంత పొంగనాలు. ఇవి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అటుకుల పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. సో వీటిని పొంగనాల్లో వేసుకోవచ్చు, పునుగుల్లా వేసుకోవచ్చు, లేదా మనం వడల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే బ్యాటర్తో. సో ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండి అటుకుల పొంగనాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ముందుగా 1 కప్పు అటుకులని తీసుకుని 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ అలాగే 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలిపి 1 గంట వీటిని సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల అటుకులు స్మూత్గా అవుతాయండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి. సో ఈ విధంగా వీటిని ఇలా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత చూసినట్లయితే ఇవి మనకి బాగా సోక్ అయి ఉంటాయండి. ఈ అటుకుల్ని ఒకసారి ఈ విధంగా అటు ఇటు కొద్దిగా స్మాష్ చేయాలి. ఎక్కువ స్మాష్ చేయకూడదని మెత్తగా అయిపోతాయి. ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. 4 కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన కరివేపాకు, చిన్న చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే శనగపిండి 2.5 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని కలుపుకోవాలి. ఇవి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ బ్యాటర్ అయితే ఇలా తయారైంది. వీటిని వడల్లా వేసుకోవచ్చు, పునుగుల్లా వేసుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యూస్ చేసి గుంత పొంగనాల్లా వేస్తున్నాను. సో ఈ విధంగా బాల్స్లా చేసి గుంత పొంగనాల్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అటుకుల గుంత పొంగనాలు చాలా ఈజీగా రెడీ అయ్యాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి చాలా నచ్చుతాయి. వీటిని చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన నెక్స్ట్ పోహా రెసిపీ వచ్చేసి అటుకుల చాట్ అండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా కొద్దిగా ఆయిల్తో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, అంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో 1 కప్ అటుకులు వేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని వేయించుకోవాలి. సాల్ట్ని ముందే వేసినట్లయితే మనకి అటుకులకి సాల్ట్ అనేది బాగా పడుతుందండి. సో ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం ఇవి కరకరలాడేటట్టు ఫ్రై చేసుకోవాలండి కారం వేసిన తర్వాత. ఇంకా మనకి స్పైసీనెస్ కావాలంటే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి. సో కారం వేసిన తర్వాత వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిపి ఇందులో 1 చెక్క నిమ్మరసం వేయాలి. చూసారు కదా, ఈ నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా తయారు చేసుకుని అటుకుల చాట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 4 రకాల పోహా రెసిపీస్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.